హాయ్ హలో వ్యూవర్స్. ఈరోజు మనం విఏఏ మరియు అగ్రిసెట్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే పిల్లలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం వీడియో మనం తయారు చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా స్టూడెంట్స్ మన కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళ కోసం ప్రత్యేకించి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాస్ కూడా అందించడం జరుగుతుంది. ఇక్కడ అకామిడేషన్ కూడా మనం స్పెషల్ అందించడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ఇక్కడ వచ్చి స్టే చేయొచ్చు. స్టూడెంట్స్ యొక్క విజయమే లక్ష్యంగా పెట్టుకొని శ్రీ కోచింగ్ సెంటర్ అనేది మనం రన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన టాపిక్లోకి చూద్దాం. కొన్ని సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ అనేవి మన ఏ క్రాప్లో ఏవి సంపాదించుకున్నాం అనేది చూద్దాం. సిఆర్ఆర్ఐ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పుకుంటాం. ఇది మనకి 1946లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రైస్ క్రాప్లోకి వచ్చేసరికి ముఖ్యంగా ఏ యొక్క అచీవ్మెంట్స్ అనేవి మనం పొందడం జరిగిందని చెప్పి చూసుకున్నట్లయితే డీజీ ఊజన్. ఓకే, డీజీ ఊజన్ అనేది ఏంటంటే ఒక సెమీ డ్వార్ఫ్ వెరైటీ అనమాట. ఓకే, ఇది మనం దీని ద్వారా పొట్టు రకాలు మనం తయారు చేసుకోవడానికి ఈ యొక్క డీజీ ఊజన్ అనే సెమీ డ్వార్ఫ్ రైస్ వెరైటీస్ అనేది మనం తయారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా క్రాసింగ్ బిట్వీన్ ది జపానికా అండ్ ఇండికా, ఈ జపానికా మరియు ఇండికా క్రాస్ చేయడం వల్ల మనం ADT 27 అనే వెరైటీ మనం పొందడం జరిగింది. ఇవి రెండు కూడా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అచీవ్మెంట్స్ అనమాట. దాంతోపాటుగా ఆల్ ఇండియా కోఆర్డినేటర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ రైస్ ఎక్కడ మనం స్టార్ట్ చేయడం జరిగిందంటే హైదరాబాద్ అని చెప్పవచ్చు అనమాట. ఓకే, ప్యాడీకి సంబంధించిన ఇటువంటి ఇంపార్టెంట్ పాయింట్లను కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డ్వార్ఫ్ వెరైటీ కూడా మనం చూడవచ్చు. తైచాంగ్ నేటివ్ వన్ అనే దాన్ని మన తైవాన్ ఫ్రమ్ ఫిలిప్పైన్స్ నుంచి తీసుకురావడం జరిగిందనమాట. ఫిలిప్పైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన ఫిలిప్పైన్స్ అనగానే గుర్తించే విషయం ఇంకోటి ఉంటుంది. IRRI అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పంటాం. మనీలో ఫిలిప్పైన్స్ని ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. అది మనకి అగ్రిసెట్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్లో కావచ్చు, ఎక్కువ ప్రతిసారి కూడా మనకి ఈ యొక్క బిట్ అనేది ఫ్రీక్వెంట్గా కనబడడం జరుగుతుంది. ఈ తైచాంగ్ నేటివ్ వన్ అనేది చూసుకుంటే మనం తైవాన్ నుంచి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా IR8 అనే ఒక ప్యాడీ వెరైటీ చూసుకుంటే IRRI ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. 1966లో దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం ఫిలిప్పైన్స్ నుంచి. ఇంకా నెక్స్ట్ క్రాప్ ఏంటంటే మేజ్ గురించి చూద్దాం. ఈ మేజ్లో ఆల్ ఇండియా కోఆర్డినేటర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ మైజ్ నేను చూసినట్లయితే 1957లో మనం ఈ యొక్క ఆల్ ఇండియా లెవెల్లో మనం ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ మైజ్ క్రాప్లో చూసుకుంటే గంగా 181 మరియు గంగా సఫేద్ 2 అనే ఈ వెరైటీస్ అనేవి ఏ క్రాప్కి సంబంధించి అని చెప్పి మనకు ఒక్కోసారి ఆ యొక్క వెరైటీ పేర్లను ఇవ్వడం జరుగుతుంది. అది ఏ క్రాప్కి సంబంధించి లేదా ఏ పంటకు సంబంధించి చెప్పి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనకి మేజ్ క్రాప్కి సంబంధించిన విషయం మనం గుర్తుండాల్సి ఉంటుంది. ఓకే, గంగా సిరీస్ అనగానే ఈ రెండు గుర్తు రావాలన్నమాట. గంగా 181 మరియు గంగా సఫేద్ 2 అని చెప్పి. ఇంకా డెక్కన్ సిరీస్ అనగానే డెక్కన్ హైబ్రిడ్ మక్కా అని చెప్పి గుర్తు రావాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా మేజ్ క్రాప్కి సంబంధించిన హైబ్రిడ్స్ అనమాట. ఇవి మనం తయారు చేసుకునేవి. మన యాంగూర్ తయారు చేసిన కొన్ని హైబ్రిడ్స్ అనేవి ఉన్నాయి. అవి మన ఆచార్యాంజనంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ తయారు చేయడం జరిగిందన్నమాట. అవి సింగిల్ క్రాస్ ద్వారా వచ్చినట్టయితే DHM 111, DHM 113, DHM 115 అనే సిరీస్తో రిలీజ్ అయినవి కూడా మన యాంగూర్ తయారు చేయడం జరిగింది. ఇంకా 3-way క్రాస్ ద్వారా చూసుకున్నట్లయితే త్రిశూలా అని చెప్పి ఒకటి, డబుల్ క్రాస్ ద్వారా చూసుకున్నట్లయితే DHM 103, DHM 105 అనే వెరైటీస్ కూడా మన యాంగూర్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగింది, తయారు చేయడం జరిగింది. ఇంకా సింథటిక్ వెరైటీస్కి వెళ్ళితే అంబర్ పాప్కార్న్, మాధురి, ప్రియా స్వీట్ కార్న్, అంబర్ శక్తి అనేటువంటి వెరైటీస్ అని కూడా మన యాంగూర్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఇంకా నెక్స్ట్ క్రాప్ చూసేసరికి వీటి గురించి మనం అంటే గోధుమ పంట. ఈ గోధుమ క్రాప్ గురించి మన ఏ అచీవ్మెంట్స్ మనం సాధించని చెప్పి చూసుకునేటట్టయితే ముఖ్యంగా వీట్ రీసెర్చ్ స్టేషన్ అని చూసుకున్నట్లయితే సిమ్మిట్ అని చెప్పి అంటాం. ఇది ఎక్కడ లొకేటెడ్ అయ్యిందని చెప్పి మనకి ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతుంటాడు అనమాట. దీన్ని లొకేషన్ ఎక్కడంటే మిక్స్కో అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఆప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్లో మనం మిక్స్కొని మనం
కరెక్ట్ ఆన్సర్ కింద చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దేనికోసం అంటే వీట్ మరియు మేజ్ ఇంప్రూవ్మెంట్స్ అనమాట. ఈ సిమిట్ అనేది ఎక్కడ లొకేటెడ్ అయ్యిందని చెప్పి మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడగడం జరుగుతుంది అనమాట. దాన్ని మనం ఏంటంటే మిక్స్గో అని చెప్పాలి. ఎక్కడ లొకేటెడ్ అయ్యిందంటే మెక్సికోలో లొకేటెడ్ అయ్యిందని చెప్పాలి సిమిట్ అనేది. ఇంకా వీట్ క్రాప్ పైన అత్యధికంగా ఎక్కువ రీసెర్చ్ జరిగిన సైంటిస్ట్ ఎవరంటే నార్మన్ బోర్లాగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈయన అనేకమైన ఎక్కువ ప్రయోగాలను జరపడం జరిగింది. ఆ క్రాప్ యొక్క మెయిన్ ఇంప్రూవ్మెంట్ బ్రీడింగ్ వర్క్ అంతా కూడా ఈ యొక్క నార్మన్ బోర్లాగ్ అని చేయడం జరిగింది అనమాట. అందువల్ల ఈయన్ని మనం ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ వరల్డ్ అని చెప్పి అంటమాట. ప్రపంచ హరిత పితామహుడు ఎవరని చెప్పంటే నార్మన్ బోర్లాగ్ అని చెప్పి అంటాం. అదే కానీ మన భారతదేశానికి హరిత పితామహుడు ఎవరని చెప్పంటే ఎంఎస్ స్వామినాథన్ అని చెప్పి అంటాం. మన ఎంఎస్ స్వామినాథన్ చూసుకున్నట్లయితే రైస్ మరియు వీటిలో ఎక్కువ రీసెర్చ్ జరపడం జరిగింది. అదేవిధంగా నార్మన్ బోర్లాగ్ అనేది వరల్డ్ వైడ్గా ఆయన వీట్ మరియు రైస్ పైన రీసెర్చ్ జరపడం జరిగింది అనమాట. ఈ సెమీ డ్వార్ఫ్ వీట్ వెరైటీస్ ఏదైనా చూసుకున్నట్లయితే నారింటన్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని ద్వారా మనకి ఎక్కువగా సెమీ డ్వార్ఫ్ వీట్ వెరైటీస్ అనేవి ప్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సిమిట్ నుంచి రిలీజ్ అయిన కొన్ని వెరైటీస్ చూసుకుంటే సోనారా 63, 64 ఇలా లమ్మ రోజు అనే వెరైటీస్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. ఈ వెరైటీస్ అన్నీ కూడా మనం సిమిట్ నుంచి. ఇవన్నీ మనకి వీటిలో అడిగే అవకాశాలు ఉంటాయంటే సోనారా 63, 64 లమ్మ రోజు అనే వెరైటీస్ అనేవి ఏ క్రాప్కి సంబంధించినవి, బిలాంగ్స్ టు ది విచ్ క్రాప్ అని చెప్పి అడిగినట్టయితే వీట్ క్రాప్ అని చెప్పి మనం అక్కడ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఈ క్రాప్కి రిలేటెడ్గా మనం చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ వీట్ ప్రాజెక్ట్ అని చూసుకున్నట్లయితే రీసెర్చ్ ప్రాజెక్ట్ అని ఇప్పుడు మనం స్టార్ట్ చేయడం జరిగిందంటే 1964లో స్టార్ట్ చేయడం జరిగిందని. ఎక్కడైనా చెప్పినట్టయితే న్యూఢిల్లీలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పి మనం ఆన్సర్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్రాప్ అని చూసుకుంటే సోర్గం క్రాప్ అనమాట. ఈ సోర్గం క్రాప్ని చూసుకున్నట్టయితే మనం మొట్టమొదటిసారిగా తయారు చేసుకునే సోర్గం క్రాప్ యొక్క వెరైటీ అయితే SH1 మరియు SH2 అనే హైబ్రిడ్ అనమాట. ఇవి జొన్న పంటకు సంబంధించిన హైబ్రిడ్. ఇవి మొట్టమొదటిసారిగా తయారు చేసుకోవడం జరిగింది. ఇవి 1964-65 పీరియడ్ మధ్యలో ఈ యొక్క CSH1 మరియు CSH2 అనే హైబ్రిడ్స్ మనం తయారు చేసుకోవడం జరిగింది. మన ఇండియాలోని ఇవి ప్రొడ్యూస్ చేసుకోవడం ఫస్ట్గా తయారు చేసుకోవడం జరిగింది. ఈ సోర్గం క్రాప్ గురించి చూసుకున్నట్టయితే ఆల్ ఇండియా కోఆర్డినేటర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ సోర్గం. ఇందులోని యొక్క పంట పైన మనం ఆల్ ఇండియా లెవెల్లో మనం రీసెర్చ్ జరుపుకునే విధానం ఏదైతుందో అది ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసుకోవడం జరిగిందంటే 1969 నుంచి మనం దీన్ని తయారు చేసుకోవడం జరిగింది అనమాట. ఎక్కడంటే హైదరాబాద్లో మనం దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా అండర్ వన్ ఇంపార్టెంట్ క్రాప్ ఏంటంటే పేర్ల మిల్లెట్ లేదా కంబు అని చెప్పి అంటాం. ఈ కంబులో చూసుకుంటే మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అంటే TIF23 అనమాట. ఈ TIF23 అని చూసుకుంటే సైటోప్లాస్మిక్ జెనెటిక్ మెటీరియల్ అంటే CGMS సిస్టమ్కి సంబంధించింది అనమాట. దీన్ని ఉపయోగించుకొని మనం హైబ్రిడ్స్ని సింపుల్గా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ యొక్క సైటోప్లాస్మిక్ జెనెటిక్ మెటీరియల్ అనేది మనకి హైబ్రిడ్స్ ఉత్పత్తిలో చాలా వరకు కూడా ఎక్కువగా ఉపయోగపడేదని జరుగుతుంది అనమాట. దీనిలో మనం సాధించిన అచీవ్మెంట్ ఏంటంటే TIF23ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని మనం ఉపయోగించుకొని హైబ్రిడ్ సీడ్ ఉత్పత్తి మనం చేపట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎర్లీ హైబ్రిడ్ మన ఇండియాలో చూసుకునేటట్లయితే మొట్టమొదటిసారిగా HB1, HB2, HB5 అనే హైబ్రిడ్స్ మనం తయారు చేసుకోవడం జరిగింది. దేని ద్వారా అంటే ఈ యొక్క TIF23ని ఉపయోగించుకొని మనం ఈ యొక్క హైబ్రిడ్స్ మనం తయారు చేసుకున్నాం. అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పేర్ల మిల్లెట్ నుంచి ఎక్రిసైట్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేసుకున్న మేల్ స్టెరిలైన్ ఏంటంటే ICMA 841 అనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా మనకి అడిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బిట్టి కాబట్టి. ఇంకా మన యాంగ్లో తయారు చేసిన హైబ్రిడ్ ఏదని చెప్పి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉన్నాయి.
PHB3 అనే హైబ్రిడ్ మన యాంగ్రో యూనివర్సిటీ అనేది తయారు చేయడం జరిగిందనమాట. ఇక్రిసెట్ ద్వారా అభివృద్ధి చెందించిన కంబు హైబ్రిడ్ ఏదని చెప్పేటైతే ICMH356 అనే హైబ్రిడ్ మన ఇక్రిసెట్ ద్వారా కంబు వెరైటీ మనం తయారు చేయడం జరిగిందని చెప్పి హైబ్రిడ్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. కంబులో ఏ వెరైటీ అనేది ఈ క్రిసెట్ అనేది ఉత్పత్తి అధికంగా ఉండడం జరుగుతుందంటే ధనశక్తి అనే వెరైటీలో ఓకేనా ఐరన్ రిచ్ కంటెంట్ అనేది మనకు లభించడం జరుగుతుందని చెప్పి మనం చెప్పడం జరుగుతుందన్నమాట. బిట్ ఏ విధంగా చేయడం జరుగుతుందంటే ఈ క్రిసెట్ ద్వారా రిలీజ్ అయిన ఏ కంబు వెరైటీకి ఓకేనా ఐరన్ కంటెంట్ అనేది అధికంగా ఉండడం జరుగుతుందంటే ధనశక్తి అనే వెరైటీకి కంబు వెరైటీకి ఐరన్ కంటెంట్ అనేది అధికంగా ఉండడం జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అన్నమాట. లేదంటే ఈ విధంగా కూడా మనకి బిట్ అడిగే అవకాశం ఉంటుంది. ధనశక్తి అనే కంబు వెరైటీలో చూసుకుంటే ఏ యొక్క మినరల్ అనేది అధికంగా లభించడం జరుగుతుందని చెప్పి అడిగినట్లయితే ఐరన్ అనేది అధికంగా లభించడం జరుగుతుందని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్రాప్ వచ్చేసరికి షుగర్ కేన్ అనమాట. షుగర్ కేన్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్లు మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూసినట్లయితే SBI అని చెప్పి అడగడం జరుగుతుంది. SBI యొక్క ఫుల్ ఫామ్ ఏంటని చెప్పినట్లయితే షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి అంటాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇది VA కావచ్చు, అగ్రిసెట్ ఎగ్జామ్ కావచ్చు. ఈ యొక్క SBI అనేది ఏ యొక్క స్టేట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే తమిళనాడు అని చెప్పి అంటాం. లొకేషన్ ఎక్కడంటే కోయంబత్తూర్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పంటే 1912 దీన్ని SBIని కోయంబత్తూర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా అండర్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులో షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిన అన్ని యొక్క రకాలకి కూడా ఏ యొక్క సిరీస్తో రిలీజ్ అవ్వడం జరుగుతుందంటే CO అనే సిరీస్తో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బీహార్ నుంచి కూడా షుగర్ కేన్ వెరైటీస్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క రీసెర్చ్ స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యే వెరైటీస్కి ఏ యొక్క పేరుతో చేయడం జరుగుతుందంటే BO అనే సిరీస్తో షుగర్ కేన్ వెరైటీస్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ SBIని కోయంబత్తూర్లోని ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సింక్రనైజేషన్ ఆఫ్ ఫ్లవరింగ్ అని చెప్పి అంటాం. ఈ ఫ్లవరెన్స్ అనేవి ఏంటంటే ఒకే సమయంలో మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఒకేసారి పుష్పించేటట్టుగా ఆ యొక్క క్లైమాటిక్ కండిషన్స్ అనేవి అక్కడ అమరబడి ఉండడం జరిగిందనమాట. అందుకోసం అక్కడ బ్రీడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూకి బాగా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అందుకోసం SBIని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అందుకే మన యొక్క సౌత్ ఇండియాలో చూసుకున్నట్టయితే ఎక్కువగా బ్రీడింగ్ రీసెర్చ్ స్టేషన్ వర్క్లన్నీ కూడా ఎక్కడ జరుగుతాయంటే షుగర్ కేన్ పైన కోయంబత్తూర్లో అధికంగా జరగడం జరుగుతుందన్నమాట. అక్కడ యొక్క ఫేవరబుల్ కండిషన్స్ అనేవి అనుకూలంగా ఉండడం జరుగుతుందన్నమాట. షుగర్ కేన్ యొక్క క్రాప్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, క్రాసింగ్ వర్క్ కావచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ అందరూ ఇంపార్టెంట్ క్రాప్ అని చూసుకుంటే పొటాటో అని చెప్పి అంటాం. ఈ పొటాటో CPRI అనేది మనకు గుర్తుండాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో CPRI అనేది చాలా ఇంపార్టెంట్. అది అగ్రిసెట్ కావచ్చు, లేదంటే VA ఎగ్జామ్ కావచ్చు. CPRI అనేది మనకి సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనం గుర్తుండాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత దీన్ని మనం ఇంతకుముందుగా చూసుకుంటే పొటాటో బ్రీడింగ్ స్టేషన్ అని చెప్పి ఫస్ట్లో ఉండేది. దాన్ని మనం CPRI కింద సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కింద పేరు మార్చడం జరిగిందనమాట. ఇది ఎక్కడ లొకేటెడ్ అయ్యిందని చెప్పి మనకి పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ వాడడం జరుగుతుంది. ఇది ఎక్కడంటే మనకి సిమ్లాలో లొకేట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే 1935లో ఈ యొక్క పొటాటో బ్రీడింగ్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. దీని యొక్క బ్రీడింగ్ వర్క్ అంతా ఎక్కడ జరుగుతుందంటే క్రాసింగ్ వర్క్ అంతా కూడా సిమ్లా మరియు డార్జిలింగ్లో దీన్ని ఎక్కువగా చేసుకోవడం జరుగుతుందన్నమాట. దీని నుంచి ఈ యొక్క సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయ్యే వెరైటీలు అన్నింటినీ కూడా ఏ యొక్క ప్రిఫిక్స్ అనేది ఉపయోగించడం జరుగుతుందంటే కుఫ్రీ అనే ప్రిఫిక్స్ అనేది ప్రతి వెరైటీ కూడా ముందది ఉండడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం SBI చూసినట్టయితే షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ చూసినట్టయితే అందులో రిలీజ్ అయిన షుగర్ కేన్ యొక్క వెరైటీలు అన్నిటికీ COతో ఎలా అయితే ప్రిఫిక్స్తో స్టార్ట్ అవ్వడం జరుగుతుందో అదేవిధంగా పొటాటో సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చూసుకున్నట్లయితే దాని నుంచి రిలీజ్ అయిన
అన్ని యొక్క పొటాటో వెరైటీస్ కూడా ఏ యొక్క ప్రిఫిక్స్ అనేది ఉండడం జరుగుతుంటే కుర్ఫీ అనే ప్రిఫిక్స్తో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. యాంకర్ క్రాప్ వచ్చేసరికి ఏంటంటే కాటన్ అనమాట. ఈ కాటన్ మన క్యాష్ క్రాప్ అని చెప్పుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుతాం ఒకసారి, ఓకేనా. ICCC అని చెప్పి అంటాం, ఇండియన్ సెంట్రల్ కాటన్ కమిటీ అని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. దీన్ని ఏ సంవత్సరాలు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే 1917లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఈ ICCC అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే 1921లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఇండియన్ సెంట్రల్ కాటన్ కమిటీ అని చెప్పి దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట, ఓకేనా. ఇంకా అందులో ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ఓకేనా. మొట్టమొదటిసారిగా తయారు చేసుకునే హైబ్రిడ్ ఏది ఇన్ కాటన్లో అని చెప్పి అంటే ప్రజల్లో చూపబడినట్టయితే H4 అని చెప్పడం జరుగుతుందన్నమాట. వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా తయారు చేయబడిన, ఓకేనా, హైబ్రిడ్ ఏదంటే H4 అని చెప్పుకుంటాం. దాన్ని మనం ఎక్కడ తయారు చేయడం జరిగిందంటే సూరత్లో తయారు చేయడం జరిగిందన్నమాట, ఓకేనా. ఇంకా ఎంతనో చూసుకున్నట్టయితే బెవరేజెస్ అనమాట, టీకి సంబంధించింది. ఈ టీ ప్రభావం చూసుకున్నట్టయితే ఈ యొక్క మన భారతదేశంలోనే అత్యున్నతమైన మరియు అతి నాణ్యమైన టీ అనేది మనకి ఎక్కడ తెలియకుండా ఎక్కడ లభించడం జరుగుతుందంటే అస్సామీ టైప్ అని చెప్పి అంటామంట. అస్సామీలో మనకి దొరికిన టీ రకంతో చాలా మంచిది, నాణ్యమైనది, క్వాలిటీ కలిగింది చెప్పంటాం. ఇంకా ఈ టీ క్రాప్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఇంకా ఎంతో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టీ ఎక్స్పెరిమెంటల్ స్టేషన్ ఇది లొకేటెడ్ ఎట్ అని చెప్పి అడుగుతుంది అనమాట. టీ ఎక్స్పెరిమెంటల్ స్టేషన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది లేదంటే ఎక్కడ స్థాపించడం జరిగిందని చెప్పి అంటాం. మనం జోరత్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. లేదంటే జోరత్ అనేది ఈ క్రింది క్రాప్కి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ స్టేషన్ అనేది ఉందని చెప్పి అంటే టీకి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ స్టేషన్ అనేది లొకేటెడ్ అయ్యి ఉందని చెప్పి చెప్పవలసి ఉంటుంది అనమాట. దాంతోపాటు ఈ టీకి సంబంధించిన వెరైటీస్ కానీ చూసుకున్నట్టే క్లోన్స్ అనేది చూసుకున్నట్టయితే ఏ యొక్క ప్రిఫిక్స్తో రిలీజ్ అవ్వడం జరుగుతుంది లేదా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. టీవీ అనే ప్రిఫిక్స్ పదంతో ముందుగా స్టార్ట్ అయ్యి యొక్క టీ వెరైటీస్ అనేవి క్లోన్స్ అనేవి పేరు అనేది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సీడ్స్ కానీ చూసుకున్నట్టయితే ఇక టీకి సంబంధించినవి, ఓకేనా. విత్తనాల ద్వారా అభివృద్ధి చెందిన మొక్కలు కానీ చూసుకున్నట్టే అటువంటి వారికి ST అనే ప్రిఫిక్స్తో ఒక వెరైటీస్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయండి. అగ్రిసెట్ మరియు VA ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టయితే అటువంటి స్టూడెంట్స్ కోసం మన యొక్క కోచింగ్ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకొని క్లాసులకి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు యొక్క క్లాసులు కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా వీక్లీ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక అతి తక్కువ ఫీజుతో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించడం కోసం మన యొక్క ప్రయత్నం అనమాట.